నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నాకు హెల్ప్ అయిన 5 ఇంపార్టెంట్ డీటాక్స్ డ్రింక్స్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి కదా ఫస్ట్ ఇది మనం ఈజీగా ఇంట్లో చేసుకుని చూపిస్తాను రండి. ఇది ప్రోబయాటిక్గా కూడా హెల్ప్ అవ్వడం వలన మన బాడీ మెటబాలిజంని చేంజ్ చేసి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన బాడీ గట్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేసి ఇంకా మనకి ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గిపోతుంది. సో ఈ ప్రొసీజర్ చూసేద్దాం రండి. దీన్ని మనము బీట్రూట్ కాంజీ అంటాం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నేను క్యారెట్ పీసెస్ని, బీట్రూట్ పీసెస్ని కట్ చేసేసి దాంట్లో మిరపకాయ, మనం మామూలుగా ఇంట్లో వాడే బ్లాక్ మస్టర్డ్తో పాటు ఎల్లో మస్టర్డ్ సీడ్స్ని కూడా కొంచెం పౌడర్ లాగా చేసేసి నార్మల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ యాడ్ చేసి దాంతోపాటు ఒక పచ్చిమిరపకాయ వేసేసి మంచి కాటన్ ఆర్ మస్లిన్ క్లాత్ని పెట్టేసి టైట్గా కట్టేస్తున్నాను. దీన్ని మనం కొంచెం ఎండ తగిలే దగ్గర లేదా సెగ తగిలే దగ్గర ఒక 3 to 5 days పెడితే సరిపోతుంది. డైలీ దానిని మనము ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బాటిల్ని కదిలించి మొత్తం కలిపితే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని మనము తీసుకోవచ్చు. ఇంకొక డీటాక్స్ డ్రింక్ ఏంటంటే ఇంతకుముందు సీజనల్గా దొరికిన ఇప్పుడు రెగ్యులర్గా కూడా దొరికేస్తున్నాయి. ఆమ్లా, ఉసిరికాయ చాలా రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. డీటాక్స్ కోసం, యాంటీ ఇన్ఫ్లమేటరీకి, మనకి ఇమ్యూనిటీని పెంచడానికి, హెయిర్ గ్రోత్కి, స్కిన్ హెల్త్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ఆమ్లా డీటాక్స్ జ్యూస్. ఇక్కడ నేను ఏం చేశానంటే ఆమ్లా పీసెస్తో పాటు ఆర్గానిక్ పసుపుని వేసి సాల్ట్, బ్లాక్ సాల్ట్, మనం ఎప్పుడు టర్మరిక్ వేసుకున్నా కొంచెం పెప్పర్ కలుపుకుంటేనే మనకి టర్మరిక్లో ఉన్న కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ బాడీకి అబ్జర్బ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేశాను. కాన్సన్ట్రేట్ లాగా రెడీ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా తీసుకోవచ్చు. లేదా ఐస్ క్యూబ్స్ లాగా చేసేసి డైలీ మనకు కావాలనుకున్నప్పుడు 2 ఐస్ క్యూబ్స్ సైజ్ని బట్టి మనం తీసుకొని వాటర్లో కరిగించేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను మన కిచెన్లోనే ఉన్న 3 వస్తువుల్ని యూస్ చేశాను అనమాట. అవేంటంటే జీలకర్ర, సోంపు, వాము ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్, మనకి మంచిగా స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని, అంటే కొంచెం చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టేసుకుంటే మనము మార్నింగ్స్ తీసుకునేటప్పుడు వేడి నీళ్ళలో ఈ పౌడర్ని వేసుకొని గోరువెచ్చగా తీసుకోవచ్చు. లేదా ఇవన్నీ ఓవర్ నైట్ మనం నానపెట్టేసి మార్నింగ్ లేసి బాయిల్ చేసి కూడా ఆ వాటర్ని తీసుకోవచ్చు. సో ఇంకొక డీటాక్స్ డ్రింక్ ఏంటంటే ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డీటాక్స్తో పాటు స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్కి, హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అది మన ABC జ్యూస్, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ అన్నమాట. ఇవన్నీ పీసెస్ కట్ చేసుకొని మిక్సీ వేసేసుకొని మనకు చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా దీన్నే మనం ఐస్ క్యూబ్స్ లాగా పెట్టుకొని తర్వాత వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే CCF డ్రింక్. ఇంతకుముందు మనం చేసాం కదా జీలకర్ర, వాము, సోంపుతో. ఇక్కడ ఏంటంటే మనము వాము బదులు ధనియాలు వాడతాం అనమాట. అప్పట్లాగానే ఇక్కడ కూడా దూరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఇవన్నీ ట్రై చేయండి. మీకు వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అయ్యాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం కిడ్స్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలైతే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ని చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి.